ఇప్పుడు మనిషో పని చూసుకుంటే జప్పునైతది మంచిగైతది. ఒక్కలే అన్ని సగవెట్టాలంటే మస్తు తిప్పలా. మన పనులకే గిట్లుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకోవాలంటే ఇంకెట్లుంటది? గందుకే సీఎం మంత్రులు ఉంటారు. ఇన్ని రోజులు 12 మందే ఉంటే ఇయాల ఇంకో ముగ్గురిని తీసుకుర్రు. అది సుత జిల్లాలు ప్రాంతాలు సామాజిక వర్గాలకు న్యాయం చేస్తట్టు. దా కార్యం చూడాలంటే చలో రాజ్భవన్. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను వాకిడి శ్రీహరి అనే నేను ఇవాళ ముగ్గురు మంత్రులైనరు. వివేక్ వెంకటస్వామి సారు, అడ్లూరి లక్ష్మణ్ సారు, వాకాటి శ్రీహరి సారు. ముగ్గురు సుత ఎమ్మెల్యే ఆవుడు ఇదే ఫస్ట్. ఇద్దరు ఎస్సీలు, ఒకరు బీసీ. రాజ్భవన్ లో మొదలు వివేక్ సార్ తోటి ప్రమాణం చేపించిండు గవర్నర్ జిష్ణుదేవ్ సారు. ఆ ఎంపీ టైము తెలంగాణ ఉద్యమము, తర్వాత కేసీఆర్ వ్యతిరేకంగా ఉద్యమము. సో ఈ జర్నీ ఏదైతే ఉందో 15 సంవత్సరాలు ఫలితము ఈ మంత్రి పదవి రావడము. సో డెఫినెట్లీ కాకా వెంకటస్వామి గారి పేరు నిలబెట్టుకొని ముందుకు. పెద్దలు కాకా వెంకటస్వామి తోవల నడుస్తున్న వివేక్ సారు 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచి తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన లీడరు. గల్లీకెళ్లి ఢిల్లీ దాకా లడాయి చేసి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఎదిరించినోడు. పార్టీలు జెండాల కంటే పబ్లిక్ మంచి చేసే ముఖ్యమని నమ్మిండు. బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్ట్ కట్టలేదని ఫైట్ చేసిండు వివేక్ సారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎన్నో సేవా కార్యాలు చేసి 2023లో కాంగ్రెస్ లోకి వస్తే చెన్నూరు పబ్లిక్ బంపర్ మెజార్టీతో అసెంబ్లీకి తోలిండ్రు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో సారు కొడుకు వంశీ సారు పెద్దపల్లి ఎంపీగా గెలిచిండు. వివేక్ సార్ కు మంత్రి పదవి వచ్చుడుతో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఫుల్ ఖుషీలు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సంబరాలు చేసిండ్రు. అడ్లూరి లక్ష్మణ్ సార్ ధర్మపురికించి ఎమ్మెల్యే ఆవుడు ఇదే తోల్తా. ఏడాది అర్థంలోనే మంత్రి పదవి వచ్చింది. మొదటి కాంచి కాంగ్రెస్ పార్టీలనే ఉండి ఎన్నో పదవులు చేసిండు. ఎన్ని మాటలోడినా పార్టీని నమ్ముకున్నందుకు దళిత లీడర్ కు గిట్ల న్యాయం జరిగింది. బలహీన వర్గాలకు కానీ షెడ్యూల్ క్యాస్ట్ దళిత వర్గాలకు సామాజిక న్యాయం చేసే ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే. మక్తల్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీహరి సారు సర్పంచ్ కాంచి మంత్రి పదవి దానికి వచ్చిండు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి సార్ హామీ ఇస్తే హైకమాండ్ ఇట్లా నిలబెట్టింది. సర్పంచ్ స్థాయికి నుంచి ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఈ విధంగా ఈ స్థానంలో నిలబెట్టగలదు అనేటువంటి పరిస్థితి కనిపించా ఉంది.